ప్రపంచంలోనే అత్యంత అవినీతి గల దేశాల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో భారత్ స్థానం మరోసారి దిగజారింది. 2024కు సంబంధించి కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ను ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తాజాగా విడుదల చేసింది. మొత్తం 180 దేశాలకు సంబంధించిన అవినీతి సూచీని విడుదల చేసింది. ఈ సూచీలో భారత్ 96వ స్థానంలో నిలిచింది. అవినీతి రహిత దేశాల జాబితాలో డెన్మార్క్ తొలి స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత అవినీతి దేశాల జాబితాను ఏటా ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. దీన్ని నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిల ఆధారంగా ఈ అవినీతి పీపీఐ ర్యాంకులు ఇస్తుంది. ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అవినీతి అనేది అతిపెద్ద ప్రమాదకరమైన సమస్యగా మారిందని పేర్కొంది. ఈ జాబితాలో డెన్మార్క్ అవినీతి రహిత దేశంగా తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. అయితే భారత్ 96వ స్థానంలో ఉంది. ఈ అవినీతి సూచిక దాదాపు 180 దేశాలకు ర్యాంకులు ఇచ్చింది. ఈ అవినీతిని 0 నుంచి 100 మార్కుల స్కోర్ ఆధారంగా నిర్ధారిస్తుంది. 0ని అత్యంత అవినీతిని సూచించగా 100 అనేది అవినీతి రహితం నిర్ణయించి ర్యాంకులు ఇవ్వటం జరుగుతుంది. అవినీతి అవగాహన సూచిక ప్రకారం చాలా దేశాల్లో ఈ విషయంలో మంచి మార్పు కనిపించిందని పేర్కొంది. ఇక ఆ జాబితా ప్రకారం 2024లో భారతదేశం మొత్తం స్కోర్ 38 కాగా 2023లో 39, 2022లో 40. అయితే గత ఏడాది 39 స్కోర్తో 93 స్థానంలో నిలవగా ఈ ఏడాది మరో 3 స్థానాలకు పడిపోయింది. అలాగే భారత్ కి పొరుగు ఉన్న దేశాలు పాకిస్తాన్ 135, శ్రీలంక 121, బంగ్లాదేశ్ 149వ స్థానాలతో అత్యంత అవినీతి గల దేశాలుగా నిలిచాయి. ఇక డ్రాగన్ కంట్రీ చైనా భారత్ కంటే తక్కువ అవినీతి గల దేశంగా 76వ స్థానంలో నిలిచింది. ఇక అమెరికా 69 పాయింట్ల నుంచి 65కి పడిపోయింది. ఇదే క్షీణతలో ఉన్న ఇతర పాశ్చాత్య దేశాలలో ఫ్రాన్స్ 4 పాయింట్లతో 67 మార్కులతో 5 స్థానాలకి పడిపోయి 25వ స్థానంలో నిలిచింది. ఇక జర్మనీ 3 పాయింట్లు తగ్గి 75 స్కోర్తో 15వ స్థానంలో నిలిచింది. అలాగే దశాబ్దానికి పైగా అమెరికా, ఫ్రాన్స్, రష్యా, వెనుజులా వంటి దేశాలు అవినీతి సూచికలో అత్యంత చెత్త ప్రదర్శనను కనబర్చినట్లు వెల్లడించింది. ప్రధాన అవినీతి కేసుల్లో న్యాయ వ్యవస్థ చర్యలు తీసుకోవడంలో విఫలమైనందున మెక్సికో కూడా 5 పాయింట్లు తగ్గి 26కి స్కోర్ చేసిందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ తెలిపింది. చివరిగా అత్యంత అవినీతి దేశాలుగా దక్షిణ సుడాన్ కేవలం 8 పాయింట్లతో ఇండెక్స్ లో అట్టడుగుకు పడిపోగా సోమాలియా స్కోర్ 9కి పడిపోయింది. గతంలో అత్యంత అవినీతి దేశంగా తొలి స్థానంలో ఉన్న సోమాలియా స్థానాన్ని దక్షిణ సుడాన్ ఆక్రమించింది. వాటి తర్వాత స్థానాల్లో వెనుజులా 10, సిరియా 12 మార్కులతో అత్యంత అవినీతి దేశాల జాబితాలో నిలిచాయి. కాగా 2024లో ప్రపంచ అవినీతి స్థాయిలు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ పేర్కొంది. 2012 నుంచి 32 దేశాలు అవినీతి స్థాయిలను గణనీయంగా తగ్గించుకున్నప్పటికీ 148 దేశాలు అత్యంత అధ్వానంగా ఉన్నట్లు వెల్లడించింది. అందువల్ల మంచి పురోగతి సాధించేలా మరింతగా ఆయా దేశాలు కృషి చేయాల్సి ఉందని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ స్పష్టం చేసింది.